కోల్కతా ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. తిరుపతి స్విమ్స్ మరియు రుయా ప్రభుత్వ ఆసుపత్రి, ఇతర ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లు సైతం నిరసనలో పాల్గొన్నారు. డాక్టర్ల నిరసనపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మా ప్రతినిధి మురళి మరింత సమాచారాన్ని అందిస్తారు. కోల్కతాలో జరిగిన ఒక ఘటనకు నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా విధులకు బాయ్కాట్ చేసి నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. దాదాపు 9వ తారీఖు జరిగిన ఘటన ఇప్పటి వరకు ఎలాంటి ఈ మిస్టరీని ఛేదించలేని పరిస్థితి. దేశంలో ఏం జరుగుతుందంటారు సార్? దేశంలో ఒక డాక్టర్కి ఈ విధంగా, ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ అమ్మాయిని ఈ విధంగా రేప్ చేసి చంపేసిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఉన్న మమతా బెనర్జీ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ నిన్న కాక మొన్న మనం ఈ విధంగా ఇండియా మొత్తం అన్ని మెడికల్ కాలేజెస్ స్ట్రైక్లో ఉన్నాయి. అందరూ కూడా ఏకదాటి మీద ఒకే దాని మీద న్యాయం కావాలని పోరాటం చేస్తున్నారు. అలాంటప్పుడు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఏరియాలో రెసిడెంట్స్ అందరూ ఈ విధంగా టెంట్లు వేసుకొని కూర్చున్న దగ్గర సడన్గా ఒక మాబ్, ఒక 1000 మంది వచ్చేసి వెంటనే అటాక్ చేసేసి దాని అంతా డిస్ట్రాయ్ చేసేసి ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఎక్కడైతే ఆమెను రేప్ చేసి చంపేశారో ఆ రూమ్ని కూడా కొట్టేసి అక్కడ సడన్గా బాత్రూంలో కట్టడం ఏంటి? వీటన్నిటిని చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్ ఇది. ఇలా ఒక డాక్టర్కి, డ్యూటీలో ఉన్న డాక్టర్కి న్యాయం చేయలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఒక సామాన్య మహిళకి ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వగలవు? ఈరోజు దీని మీద ఒకసారి అందరూ ఆలోచించాలి. ఈ విధంగా ఈ రేఖ ఇప్పుడు నిర్భయ 1 వచ్చి ఇది నిర్భయ 2, ఇలాంటి నిర్భయ 1, నిర్భయ 2 వీళ్ళందరూ పోరాడినప్పుడైనా న్యాయం జరిగేది. ఇలా ఎన్నో మన పక్కన కూడా చాలామంది అమ్మాయిలకి ఈ విధంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఈరోజు మా డాక్టర్ సంఘాలు నిరసిస్తున్నాయి. కేవలం తనకొకటే కాదు, ఏ ఆడపిల్ల మీదైనా, ఏ ఆడతల్లి మీదైనా కానీ ఈ విధంగా అఘాయిత్యాలు మరొకసారి జరగకుండా చేయాలంటే గట్టిమైన న్యాయపరమైన చట్టాలను తీసుకురావాల్సింది. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవడంలో అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఒక స్టేట్ ఇష్యూ నుంచి సెంట్రల్ ఇష్యూ అయినటువంటి ఒక పరిస్థితి. నేను ఎలా భావించాలా? సార్, మీరు ఒక చిన్న మాట చెప్పారు, చట్టాలు కఠినంగా ఉన్నాయని. చట్టాలు కఠినంగా ఎక్కడ ఉన్నాయి? చట్టాలు కఠినంగా ఎవరికి ఉన్నాయి? చట్టాలు ఎవరి మీద పనిచేస్తున్నాయి? ఈ చట్టాలు ఎక్కడా కఠినంగా లేవు. ఎంటైర్ హాస్పిటల్లో దేశం మొత్తం మీద వైలెన్స్ తీసుకునే ఫేస్ ఏదైనా ఉందంటే అది డాక్టర్. ఒక డాక్టర్ మీద చేయి చేసుకుంటే అతని సాయంత్రం కల్లా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇందాకన్నారు ఒక మాట, దేశంలో ఏం జరుగుతుంది అని. దేశంలో అన్యాయం జరుగుతుంది, దేశంలో అరాచకం జరుగుతుంది, దేశంలో రేప్ జరుగుతుంది, దేశంలో మర్డర్ జరుగుతుంది. దేశంలో అలా చేసిన వాడు ఫ్రీగా బయటికి తిరుగుతున్నాడు. ఇదే జరుగుతుంది. ఇంకొకటి, 9వ తారీఖు జరిగిన విషయానికి ఇప్పటి వరకు 10 రోజులు అయిపోతున్నా ఏమాత్రం న్యాయం జరగట్లేదు. అక్కడున్న మినిస్టర్ గారు కానీ, ఆ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అన్నీ ఒకరే. తను ఇంకా రోడ్డు ఎక్కి పోరాటం చేస్తుంది. ఎవరి మీద పోరాటం చేస్తుంది? ఎందుకు పోరాటం చేస్తుంది? ఒక్క క్రిమినల్ని, ఒక చిన్న క్రైమ్ చేసిన వాళ్ళని ఇప్పటిదాకా పట్టుకోలేనప్పుడు ఎందుకు ఆ పదవిలో ఉన్నట్లుగా ఉంది? మాకేం అర్థం కావట్లేదు. ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇండియా వైడ్గా షట్ డౌన్ అయిన తర్వాత కూడా ఎవరికి పట్టనట్టుగా, ఏం జరగనట్టుగానే నటిస్తున్నారు తప్ప ఎవరు పని చేయట్లేదు. మా డిమాండ్స్ ఒక్కటే, బాధితురాలికి న్యాయం జరగాలి, బాధితురాలికి న్యాయం జరగాలి. మా ఉమెన్, మా డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిందే. రైట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని అంటున్నారు. మరి చట్టసభల్లో ఎంపీలు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ సైడ్ నుంచి దెర్ ఇస్ ఏం రెస్పాన్స్ లేదు ఇంతవరకు. సో మేము ఇట్లా స్ట్రైక్ చేసి గవర్నమెంట్కి తెలియచేయాలనుకుంటున్నాం దట్ డాక్టర్స్ చాలా సఫర్ అవుతున్నారు ఇట్లా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్ల. కాబట్టి మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చి ఫీమేల్ డాక్టర్స్ కానీ అందరు డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ సుబ్బుతో మురళి, HM TV, తిరుపతి.